నేను పాడలేను. ప్రభు అడిగింది నీ గొంతును కాదు, నీ స్తుతిని. నువ్వు ఏ స్థితిలోనైనా నువ్వు ఆయనను గనక స్తుతించి ఆరాధించగలిగితే ఆ స్తుతిలోనే శక్తి దాచబడి ఉంది. స్తుతిలో శక్తి దాచబడి ఉంది. ఆ స్థితిలో ఉన్న శక్తి నువ్వు ఆ క్షణమే నువ్వు పొందుకోగలుగుతావండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తుంటాను, 1-2 సార్లు కూడా చెప్పాను. మీ మనసు ఎప్పుడు ఏదైనా బాధతో, చికాకుతో, వేదనతో ఉంటే నా మాట వినండి. మీరు చేయగలిగింది ఏమీ లేదు. వేరే 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 కార్యక్రమాల కంటే కూడా మౌనంగా కూర్చొని గళమెత్తి అనర్గళంగా మీరు స్తుతించండి ప్రభుని. మీకు చెప్పకుండానే మీ గుండెల్ని నింపుకొని ఉన్న చీకటి అలా తొలగిపోద్దండి.